హాయ్ హలో ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన పుట్నాల పప్పు హల్వాని ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఒక కప్పు పుట్నాల పప్పుని తీసుకొని దాన్ని కొంచెం బాగా వేడి చేసుకోవాలి. వాటిని ఫ్రై చేయటం వల్ల ఏంటంటే అవి పచ్చివాసన లేకుండా కొంచెం స్వీట్ కూడా బాగా వస్తుందన్నమాట. దీన్ని ఎప్పుడైనా మీ ఇంట్లో చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఎంతో ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. ఈ స్వీట్ అనేది తొందరగా చేసి వాళ్ళకి పెట్టచ్చు. ఇలా కాసేపు వేయించిన తర్వాత స్టవ్ ఆపుకొని వీటిని చల్లారనివ్వాలి. అలా చల్లారిన తర్వాత మిక్సీలో తీసుకొని దీనిని మెత్తగా ఇలా పౌడర్లా చేసుకోవాలి. మనం ముందుగా ఒక కప్పు పుట్నాల పప్పును తీసుకున్నాం కదా, అందుకని 2 కప్పుల బెల్లాన్ని తీసుకొని అదే కప్పుతో 2 కప్పుల నీటిని పోసుకొని అవి బాగా నీరు పాకమేం అవసరం లేదు, నీరు వచ్చేంత వరకు దాన్ని ఉంచాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని మొత్తం నెయ్యి వేసుకోవచ్చు, లేదా కొంచెం నెయ్యి కొంచెం నూనె వేసుకొని అది కొంచెం హీట్ అయ్యాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పుట్నాల పొడిని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొంచెంగా మనం ఇందాక బెల్లం పాకం రెడీ చేసుకున్నాం కదా, బెల్లం నీటిని అది కొంచెం మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఇందులోనే ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఎల్లో ఫుడ్ కలర్ ఉంటే ఎల్లో ఫుడ్ కలర్, రెడ్ ఉంటే రెడ్. నా దగ్గర రెడ్ ఉంది కాబట్టి నేను రెడ్ కలర్ ఫుడ్ కలర్ వేసాను. వేసిన తర్వాత ఇది కొంచెం బాగా కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇది ఇలా బాగా దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఈలోపు ఒక పొడవాటి ఇలా బాక్స్ని తీసుకొని దానికి కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇలా నెయ్యి అప్లై చేసిన తర్వాత అందులో వేసి కాసేపు పక్కన పెట్టినట్టయితే ఎంతో రుచికరమైన పుట్నాల పప్పు హల్వా రెడీ. మీకు నచ్చినట్టయితే ఎలా ఉందో లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.